Yeah. Hello guys, where are we going? Costa Fabulosa. Cruise ship, cruise ship. There's a flags on cruise ship. Look. Costa Fabulosa. Here the flag. Yes, Costa Fabulosa. We are all so excited. You also like. Thank you, Puchi. హలో బ్యూటిఫుల్ పేపర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జితా జర్నీ. ప్రీవియస్ వ్లాగ్లో అయితే మనం కోస్టా ఫ్యాబులోసా క్రూజ్ ట్రిప్ అయితే ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ క్రూజ్ ట్రిప్ ఫ్రమ్ హ్యాంబర్గ్ టు నార్వే, ఆ వ్లాగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అందులో నేను అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ హూ ఎవర్ సపోర్టెడ్ ఫర్ దట్ వ్లాగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. ఇఫ్ యూ want to check that, please check the description, లింక్ అయితే ఇచ్చాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటంటే మేము క్రూజ్ ట్రిప్లో 10 days వెళ్ళామని చెప్పాను కదా. సో అందులో ఒక 4 days అయితే మేము ఎక్స్కర్షన్కి వెళ్ళాము. అందులో ఒక డే ఏమో ఆలసంద్. సో దానికోసం ఈ వ్లాగ్లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వ్లాగ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అయితే మేము మార్నింగ్ లేవగానే మాకు ఈ డేకి స్కెడ్యూల్ అంతా వస్తుందన్నమాట. సో ఈరోజు ఆలసంద్ కాబట్టి మేము ఏ టైంకి మా ఎక్స్కర్షన్ స్టార్ట్ అవుతుంది, ఏ డెక్కి వెళ్ళాలి అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అనమాట. సో మన స్టార్టింగ్ పాయింట్ ఏ డెక్కి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి అలాట్ చేసిన వెహికల్ ఏంటి, సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఈ ఎక్స్కర్షన్స్ అన్నీ కోస్టా ఫ్యాబులోసా వెబ్సైట్లోనే చేసుకున్నాము. ఇట్స్ నాట్ నెససరీ టు బుక్ ఎక్స్కర్షన్ ఇన్ వెబ్సైట్. మనం క్రూజ్ ఎక్కిన తర్వాత కూడా మనం అందులో బుక్ చేసుకోవచ్చు. అక్కడ సెపరేట్ డెస్క్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ పోర్ట్లోనే మనకి చాలా వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు రెంట్ ఎ కార్, యూ కెన్ రెంట్ ఎ కార్. లేదంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. అవి కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఎక్స్కర్షన్స్ నాట్ నెససరీ క్రూజ్లోనే బుక్ చేసుకోక్కర్లేదు. ఇఫ్ యూ వాంట్ టు గో ఎక్స్ప్లోర్ బై యువర్ సెల్ఫ్, యూ కెన్ డూ దాట్. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఉంటే డెఫినెట్లీ ఎక్స్కర్షన్ ప్రయర్గా బుక్ చేసుకోవడమే బెటర్. ఇట్స్ నాట్ లైక్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్, రైట్? అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ రిటర్న్ టైం. సో క్రూజ్తో ఎక్స్కర్షన్ బుక్ చేసుకుంటే మనకి రిటర్న్ వాళ్ళే తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ బై ఓన్, యూ హ్యావ్ టు డెఫినెట్లీ కమ్ ఆన్ టైం. ఎందుకంటే క్రూజ్ మన కోసం వెయిట్ చేయదు కదా. సో డెఫినెట్గా వాళ్ళు చెప్పిన టైంకి మనం రిటర్న్ అయిపోవాలన్నమాట. ఒకసారి డెఫినెట్గా కోస్టా ఫ్యాబులోసా వెబ్సైట్ అయితే చెక్అవుట్ చేయండి. అందులో ఈజీ, మీడియం, డిఫికల్ట్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఆలసంద్, దెర్ విల్ బీ ఎక్స్కర్షన్ డెడికేటెడ్ టు ఫ్యామిలీ, దెర్ విల్ బీ ఎక్స్కర్షన్ డెడికేటెడ్ టు హైకింగ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్కర్షన్స్ ఉంటాయి. యూ కెన్ బుక్ దోస్ యాజ్ వెల్ ఇన్ ద వెబ్సైట్, ఆర్ యూ కెన్ చెక్అవుట్ డైరెక్ట్లీ విత్ ద క్రూజ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో మేమైతే ఈ వెహికల్లో వచ్చామన్నమాట. సో ఆలసంద్ ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే వచ్చేసామన్నమాట. So based on our excursion timing, either they will provide breakfast or lunch. So మేము ఈ ట్రిప్ అయితే మాది మార్నింగ్ అనమాట. అందుకు దే ప్రొవైడెడ్ అస్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత మేము వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ సెల్స్. ఈ వ్యూ పాయింట్కి అయితే తెచ్చి మాకు ఇక్కడ పెట్టేశారనమాట. సో ఇక్కడ నుంచి మేము ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చి అక్సలా వ్యూ పాయింట్ అనమాట. సో దీనిపైకి మేమైతే మాకు వెహికల్ అలాట్మెంట్ ఇచ్చారు కదా. సో కింద పోర్ట్ నుంచి పైకి వెహికల్లో వచ్చేసామన్నమాట. ఇక్కడ కొంచెం ఫ్రీ స్పేస్లో ఎక్స్ప్లోర్ చేసాము. ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయామన్నమాట. కింద మాకు పోర్ట్ దగ్గర మళ్ళీ దించేస్తే అక్కడ టౌన్ అంతా చూపించారనమాట వెహికల్లో మాకు. సో
So it is always recommended to check Costa Fabulosa website because there you'll get a detailed schedule when you are booking a ticket. So you will be getting like day 1 we are sailing, day 2 we'll be sailing, day 3 we are going ashore. So day 3 which type of excursions they are providing. So it is always good to check the website and then you can book directly from the website. సేమ్ వెహికల్లోనే మాకు టౌన్ అంతా చూపించారనమాట. పోర్ట్ ఏరియా కొంచెం, ఇంకా టౌన్లో చర్చ్ అని అలా ఉన్నవన్నీ చూపించారనమాట. నెక్స్ట్ అయితే మాకు పోర్ట్ ఏరియాలో దించేశారు. వీ కెన్ ఎక్స్ప్లోర్ ఫ్రీలీ. అక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. సో అక్కడికైతే మేము వెళ్ళామన్నమాట. Allison. Hey guys, hi guys. Hi. You came to Allison. Allison, Norway. Mom. Actually, Allison is very small town అండి. సో ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 50 to 60,000 పీపులే ఉంటారు. అండ్ వాట్ ఫేమస్ అబౌట్ Allison ఈజ్ ఇట్స్ ఆర్ట్ నోవో బిల్డింగ్ అనమాట. కలర్ఫుల్ బిల్డింగ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సీనిక్. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఫ్యోర్డ్స్ అండ్ హార్బర్కి కూడా చాలా దగ్గర అనమాట. ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. సో అది చూసుకొని మేము నెక్స్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట. షిప్ ఎక్కేస్తున్నాము. సో ఇలాగా మా డే 1 Allison ఎక్స్కర్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. జస్ట్ ఒక 2.5 to 3 hours జర్నీ ఇది. సో ఏంటంటే మనం వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో వచ్చేసాం కాబట్టి పెద్ద ఏం తెలియలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చిన్న చిన్న బుజ్జి బుజ్జి హౌసెస్ అనమాట అన్నీను. చాలా బాగుండే ఈ టౌన్ అయితే మాత్రం. యాజ్ ఐ మెన్షన్డ్ నార్వేలో ఎప్పుడు వర్షమే.
సో సేమ్ వర్షమే. నెక్స్ట్ అయితే మేము డిన్నర్ చేసేసాము. డిన్నర్ ఏంటంటే బఫేకి వెళ్ళి అక్కడ ఫినిష్ చేసేసాము అనమాట. అండ్ ఆ రోజు నైట్ కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యి ఉన్నాయన్నమాట. సో పిల్లలతో అండ్ మా జెత్తికి చూసారా ఇక్కడ తనకి వైకింగ్ ఇది వేశారనమాట గెటప్. సేమ్ అమ్మాయిలా కనిపించాడు నాకైతే. ఐలైనర్ వింగ్ ఐలైనర్ వేశారు అనమాట దానికి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక పెర్ఫార్మెన్స్ అనమాట. సో ఇది చూస్తే చాలా బాగుందన్నమాట. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటేనే ఇలాంటివన్నీ చేయగలం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మేమైతే నెక్స్ట్ డిన్నర్ చేసేసి ఇంకా ఈ పెర్ఫార్మెన్స్ అయితే చూసేసి వెళ్ళి పడుకుని పోయామన్నమాట. సో ఆలిసన్లో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఫొటోస్ అన్నీ చూడండి, చాలా బాగా వచ్చినాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో మనం ఎక్కడికి వెళ్ళాం, ఏ డెస్టినేషన్కి వెళ్ళాం, ఆ డీటెయిల్స్ అన్నీ నేను పెడతాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.